నమస్తే, దిస్ ఈస్ సౌర్య. ట్రంప్ పై హత్యాయత్నం, ఈ మాట మనం చాలా రోజులుగా వింటూనే ఉంటాం. ప్రతిసారి కూడా ట్రంప్ ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడో చోట తన మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పి. సో ఇప్పుడు కూడా మరొకసారి హత్యాయత్నం జరిగింది. అలాగే వైట్ హౌస్ పైన కూడా కాల్పులు జరిగాయనే వార్త అయితే వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవము, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, అంటే రెగ్యులర్ గా మనం ట్రంప్ మీద హత్యాయత్నం అని అంటూనే ఉంటాము. సో ఇప్పుడు నిజంగానే జరిగిందా? ట్రంప్ మీద చాలా సార్లు అత్యాయత్నం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా ఉద్రిక్త వాతావరణం. ఒక రకంగా ఇది చాలా పీక్ స్టేజ్ ఆఫ్ ఒక కాన్ఫ్లిక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అతను ఎందుకంటే చాలా దారుణమైన మెసేజ్, బూతులతో మెసేజ్ పెట్టాడు. ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్ కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా వాడని ఒక భాష వాడాడు. అది నేను చిన్నదే కాబట్టి చదువుతాను. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే. అంటే ఆయన మండే వరకు ఆయన ఇచ్చిన డెడ్ లైన్ మండేకి అయిపోతుంది, ఈ రోజుకి అయిపోతుంది. ట్యూస్డే నుంచి పవర్ ప్లాంట్ డే అంటే అర్థం ఏంటి? పవర్ ప్లాంట్స్ని నాశనం చేస్తాను, బ్రిడ్జిల్ని నాశనం చేస్తాను అనేది ఆయన ఉద్దేశం ఇరాన్ లో. అందుకని అలా పెట్టాడు అనమాట. ఆల్ ర్యాప్డ్ అప్ ఇన్ వన్ ఇన్ ఇరాన్. దేర్ విల్ బి నథింగ్ లైక్ ఇట్. ఓపెన్ ది ఫకింగ్ స్ట్రైట్, యూ క్రేజీ బాస్టర్డ్స్. చాలా పెద్ద. యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్, జస్ట్ వాచ్. ప్రైజ్ బి టు అల్లా. ప్రెసిడెంట్ డీజే ట్రంప్. ఇది ఆయన పెట్టింది. సో అంటే ఏ ప్రెసిడెంట్ కానీ, ఏ దేశ అధ్యక్షులు కానీ పబ్లిక్ గా ఇలాంటి భాష వాడింది ఎవరు కూడా చూడలేదు. చాలా మంది హిస్టోరియన్స్ వాళ్ళు కూడా, అంటే ఇతను పిచ్చి పట్టిందా, లేకపోతే ఏమన్నా మైండ్ దొబ్బిందా, లేకపోతే ఏమైంది అనేది ఇప్పుడు ఒక ఉన్మాద అధ్యక్షుడి చేతిలో ప్రపంచం వెళ్ళిపోయింది అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ట్రంప్ చనిపోవాలని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ వల్ల అతలాకుతలం అయిపోయింది మనం ఇండియాలో చూస్తున్నాం కదా, అలాగే పాకిస్తాను, బంగ్లాదేశ్, అంటే ముఖ్యంగా పూర్ కంట్రీస్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. రిచ్ కంట్రీస్ కూడా లైఫ్ అతలాకుతలం అయితే అయిపోయింది. సో దీనికి అంత కారణం ట్రంపే. ఎందుకంటే అంతకుముందు హార్మోజ్ జలసంధి ఓపెన్ గానే ఉంది, అందరూ వస్తున్నారు. ఇరాన్లో న్యూక్లియర్ వెపన్ లేదని అందరికి తెలుసు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్లో న్యూక్లియర్ వెపన్ ఉందని తెలుసు. దానికి హెల్ప్ చేసింది మళ్ళీ వెస్ట్రన్ కంట్రీలే. పాకిస్తాన్లో న్యూక్లియర్ వెపన్కి హెల్ప్ చేసింది అమెరికానే. సో ఒక పక్క అమెరికా వేరే దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ కోసం హెల్ప్ చేస్తూ, ఇరాన్లో న్యూక్లియర్ వెపన్స్ లేకపోయినా ఉందని చెప్పి ఇరాన్ని ఆక్యుపై చేసుకోవడానికి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైందని అందరికి ప్రపంచానికి తెలుసు. కానీ అది రాను ఏమైందంటే, బిగినింగ్ లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఏదో ఇరాన్ మీద దాడులు కదా మనకేంటి అనుకున్నారు. కానీ ఇరాన్ వేసిన అసిమెట్రిక్ వార్ఫేర్ స్ట్రాటజీల వల్ల మొత్తం ప్రపంచానికి అది తగిలింది. ఎందుకంటే ముఖ్యంగా ఆయిల్, గ్యాస్, యూరియా, ఫుడ్, ఈ క్రైసిస్ అనేది వరల్డ్ వైడ్ గా వచ్చేసింది. దీనికి ప్రధాన కారణం ట్రంపే అనేది అందరికి అర్థమైపోయింది. సో ట్రంప్ నెతన్యాహు కంట్రోల్లో ఉన్నాడు. ఈవెన్ అమెరికాకు కూడా యుద్ధం అవసరం, అమెరికాకు అవసరం అయితేనా అర్థం చేసుకోవచ్చు. కానీ అమెరికా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒక ఇజ్రాయెల్, అమెరికా తప్ప ఈ యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నది ఎవరూ లేరు. చివరికి వాళ్ళ సొంత నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉండే దేశాలు కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నాయి. కానీ ట్రంప్ ఎవరి మాట వినకుండా ఇంకా రెచ్చిపోయి ఇప్పుడు తీవ్రమైన వార్నింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ని చంపాలనుకునే వాళ్ళు ప్రపంచంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. తెలుగులో కూడా మనకి ఈ మధ్యకాలంలో ట్రంప్ చచ్చాడంట, ట్రంప్కి హార్ట్ అటాక్ అంట, ట్రంప్ కాదంట, ఇదంట వస్తానే ఉంటాడు, ట్రంప్ పీడబోతుందన్న జనాల్లో ఎక్కువ వచ్చేసింది. సో రెండోది ఏంటంటే, ఇక్కడ ఇండియాలో కూడా మోడీని అవమానించడం, మన ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టడం, లేకపోతే ఆయిల్ కొనమనడం, మళ్ళీ కొనొద్దనడం, మళ్ళీ కొనమనడం, ఇలాగా అతను పిచ్చిగా, అంటే ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇలాగా ఆడుకున్న వ్యక్తి ఎవరూ లేరు ఈ మధ్యకాలంలో. ఒకప్పుడంటే హిట్లరు, సెకండ్ వరల్డ్ వార్ ఇవన్నీ జరిగాయి, కానీ అప్పుడు గ్లోబలైజేషన్ ఇంత లేదు. ఆ యుద్ధాలు వస్తే ఆ ఏరియాలకు మాత్రమే ఎక్కువ ప్రభావం ఉండేది, మిగతా వాటికి లేదు. రెండోది, అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ లేవు. కానీ ఇవాళ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, గ్లోబలైజ్డ్ ప్రపంచం, అందరికీ కనెక్ట్ అందరూ ఒకరికొకరు కనెక్ట్ అయిపోయిన ప్రపంచం.
ఎక్కడ ఏది జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఆలోచించుకొని చేయాలి ఏ పనైనా. కానీ అతను ఏమీ ఆలోచించకుండా దిగేశాడు. దిగిన వ్యక్తి కనీసం ఇంత వ్యతిరేకత వస్తుందన్న విత్డ్రా కావాలి, అది కూడా చేయట్లేదు, ఇంకా పెంచుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఏమైంది, ట్రంప్ని చంపాలన్న ఇది చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో గత రాత్రి అంటే శనివారం రాత్రి వాళ్ళకి అక్కడ, సో మనకి ఆదివారం మార్నింగ్ అక్కడ కాల్పులు జరిగాయి. వైట్ హౌస్కి నార్త్ భాగంలో ఒక 7 ఎకరాల పార్క్ ఉంటుంది, లాఫాయిట్ పార్క్ అంటారు దాన్ని. అక్కడ గన్ కాల్పులు జరిగాయి అన్నమాట. ఎందుకంటే వీకెండ్స్లో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉంటున్నాడు. వైట్ హౌస్ దగ్గర ఉన్న కాల్పులు ఎందుకు జరిగాయి అక్కడ అనేది ఇప్పుడు సీక్రెట్ సర్వీస్ రంగంలో దిగింది. సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. DC మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత US పార్క్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రెండు కలిసి మేము విచారణ జరుపుతున్నాం. ఆ వెహికల్ని అయితే స్వాధీనం చేసుకున్నాం. వ్యక్తి అయితే దొరకలేదు. వ్యక్తికి సంబంధించిన ఆచూకీ కోసం మేము ట్రై చేస్తున్నాం అని చెప్పాడు. అంటే ఇది ఒక రిహార్సలా, అంటే డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే నిజంగానే ట్రంప్ చనిపోయాడని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే సీక్రెట్ సర్వీస్ అబద్ధాలు చెప్తున్నారు, అతన్ని బాడీ డబ్బులు పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ట్రంప్ చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా ట్రంప్ కూడా ఇలా బిహేవ్ చేస్తాడని అనుకోవట్లేదు. ఎందుకంటే అతను ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. అతను ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటే వ్యాపారంలో పట్టువిడుపులు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, అంత తప్ప వ్యాపారాన్ని నాశనం చేసుకునే స్థాయికి చేయడు. ఎవరు వ్యాపారస్తులన్నా వ్యాపారం ఇంపార్టెంట్. ఆ రకంగా తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అది ఎఫెక్ట్ అమెరికా మీద కూడా పడుతుంది. అమెరికాలో కూడా పెట్రోల్ $4 దాటింది. అక్కడ గ్రాసరీస్ పెరిగాయి, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఒక ట్రాన్సాక్షన్ ప్రెసిడెంట్ ఈ స్థాయి మూర్ఖమైన యుద్ధాన్ని చేస్తాడా అనేది అందరికి ఆశ్చర్యం. అందుకని ట్రంప్ కాదది, ట్రంప్ బాడీ డబ్బులు, నెతన్యాహు కంట్రోల్లో ఉండే ఒక వ్యక్తి అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎటువంటి లాజిక్ అప్లై చేసినా అతను మనకు అర్థం కాదు పరిస్థితి, అతని డెసిషన్స్ మనకే కాదు ఎవరికి అర్థం. ఇప్పుడు బెర్నీ స్టాండర్స్ అని ఆయన అక్కడ వెరీ పాపులర్ డెమోక్రట్ సెనేటర్, ఆయన ఇదే అంటున్నాడు, ఒక ఉన్మాది చేతిలోకి వెళ్ళిపోయింది, ఆ ఉన్మాదం దించేయండి అని ఆయన పిలిపిస్తున్నాడు. అట్లాగే జెఫ్రీ సాక్స్ అని పాపులర్ ఎకనామిస్ట్, ఇతను ఒక ఉన్మాదనే మాట్లాడుతున్నాడు. అంతెందుకు మొన్న ఇతనే ట్రంపే తీసేసిన ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్, ఆయన పోతూ ఒక మెసేజ్ పెట్టాడు ఎక్స్లో. అదేంటంటే ఒక గ్లోరియస్ గా ఉన్న అమెరికన్ ఆర్మీ ఇవాళ ఒక మ్యాడ్ మ్యాన్ చేతిలోకి వెళ్ళిపోయి విధ్వంసం వైపు వెళ్తుంది అనేది ఆయన చేసిన చివరి ట్వీట్ అన్నమాట. సో అంటే ఒక అమెరికా ఆర్మీ చీఫే ఇతన్ని మ్యాడ్ మ్యాన్ అంటున్నాడు అంటే ఇంకా మనం అర్థమవుతుంది. అంటే అతనితో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు కానీ, అతన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఇతను మ్యాడ్ మ్యాన్, అంటే మ్యాడ్ మ్యాన్ మాత్రమే ఇలాగా పోస్టులు పెడతాడు, ఇలాగ బెదిరిస్తాడు. అంటే ఇప్పుడు హార్ముజ్ది యాక్చువల్గా ఏంటంటే ఒక ఇజ్రాయెల్ అమెరికా తప్ప అన్ని దేశాలకు ఓపెన్ చేసిస్తారు వాళ్ళు. అదేమీ ఇబ్బంది లేదు. యూరోప్ నిన్న ఫ్రాన్స్కి చేశారు, సౌత్ ఆఫ్రికాకి చేశారు, అంతకుముందు మనకి పాకిస్తాన్కి, చాలా దేశాలకి వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఎవరైనా ఇజ్రాయెల్ అమెరికా తప్ప వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు తప్ప ఇంకెవరైనా మీకు కావాలనుకుంటే షిప్పులు కావాలంటే మాతో మాట్లాడండి అని కూడా వాళ్ళు ఓపెన్గా చేస్తారు. సో దీనివల్ల రెండోది ఏంది, ఇరాన్ ఆయిల్కి కూడా ఆంక్షలు తీసేసింది అమెరికా, రష్యన్ ఆయిల్కి తీసేసింది. కాబట్టి ఇప్పుడు విరమించుకుంటే యుద్ధాన్ని మెల్లమెల్లగా వాళ్ళు హార్మోజ్ జల్సందిని ఈవెన్ అమెరికా ఇజ్రాయెల్ కూడా తీసేస్తారు. వాళ్ళే మూర్ఖంగా ఏమీ లేరు. వాళ్ళు ఇరాన్ వాళ్ళు తమ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఆపడానికి వేరే మార్గం లేక, ఎందుకంటే యుద్ధంలో కన్వెన్షనల్ వార్ఫేర్లో అమెరికాను ఇజ్రాయెల్ని ఢీకొనే శక్తి ఇరాన్కి లేదు. ఎందుకంటే 1979 నుంచి ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. వాళ్ళతో ఏ వ్యాపారం చేయకూడదు, ఏ దేశాలు అనేది ఉంది. అందుకని వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లం, ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి ఆ దేశంలో ఇంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ స్థాయిలో నిలబడడం అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఇంత నిర్బంధం ఉండి కూడా వాళ్ళు ఇంత మిసైల్ టెక్నాలజీ, ఇంత డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసుకొని సొంతంగా దాదాపు ఇది 6వ వారంలోకి ఎంటర్ అయినాం. 6 వారాలుగా యుద్ధం చేయగల